ఆన్లైన్ చేయొచ్చు. అంటే మీకు ఈజీగా సో చూడండి మారిపోతుంది. సో మీద కూర్చొని మనకి ఎంత స్మూత్ ఉన్నామో సో మనకి ప్రైస్ని బట్టి అన్ని సమ్నే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వచ్చిన ఇన్ఫినిటీ. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న ఐకియాని చూడడానికి వెళ్తున్నాం. అక్కడ ఐటమ్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ బ్లాగ్లో వచ్చేస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో ఇన్ ద వీడియో. చలో. దిస్ ఇస్ డే 4 లొకేషన్ ని హైదరాబాద్ లో ఉన్న ఐకియాకి వచ్చేసాం. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ ఐకియాలో ఏమేమి ఉంటాయి, మోస్ట్లీ హోమ్ ఫర్నిషింగ్ ఐటమ్స్ ఉంటాయి. ఈ ఐకియా అనేది దానికి స్పెషల్. సో అండ్ అలానే కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయన్నది కూడా చూద్దామని వెళ్ళాము. అండ్ ఎంట్రన్స్ అయితే భలే ఉండింది. మూవబుల్ టెక్నాలజీ యూజ్ చేసి భలే క్రియేట్ చేశారు. అండ్ ఆ రోజు ఫస్ట్ ఆఫర్స్ కూడా నడుస్తూ ఉండింది. సో అలా వెళ్ళి ఆ ఫస్ట్ ఆఫర్స్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయని కూడా చూద్దాం అనుకున్నాం. సో ఇక్కడ ఐకియాలో మనకి ఈజీగా అన్నీ మనం ఆర్గనైజ్ చేయొచ్చు. అంటే సెగ్మెంట్ లాగా ఉంటుంది అనమాట. డిఫరెంట్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ లాగా ఉంటుంది. అంటే మీకు ఈజీగా చెప్పాలంటే డిపార్ట్మెంట్ వైజ్ లాగా పెట్టింటారు. సో ఇది దీనికి డిపార్ట్మెంట్, ఇది డిపార్ట్మెంట్ అన్నట్టు కలెక్షన్ వైజ్ పెట్టింటారు. సో మనం వచ్చింది ఇప్పుడు ఫస్ట్ డిపార్ట్మెంట్, ఫస్ట్ సెగ్మెంట్కి. సో అదే ఆర్ట్స్, బెడ్స్, సోఫాస్ ఇలా ఉన్నాయన్నమాట. సో మనకి ఐడియా కూడా వస్తుంది ఎలాంటి కలెక్షన్స్ తీసుకోవాలి, ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎలా పెట్టుకోవచ్చు అన్న ఐడియా కూడా వస్తుంది. ఇక్కడ చూడండి ఒక రూమ్ లాగా మేక్ ఓవర్ చేసేసారు ఓవరాల్. సో రూమ్ అయితే ఎలా పెట్టుకోవాలి, ఒక రూమ్లో ఇది ఎట్లా సెట్ అవుతుంది అన్న ఐడియా కూడా మనం ఈ ఐకియా నుంచి తీసుకోవచ్చు అనమాట. సో ఐకియాకి వెళ్తే నాట్ ఓన్లీ ప్రోడక్ట్స్, వీఆర్ గెయినింగ్ ఐడియా ఆల్సో. అండ్ మధ్యలో ఇలా కొటేషన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, న్యూ హోప్స్ ఫర్ ఏ ఫ్రెష్ బిగినింగ్, ఎంత బాగుంది అలా. అండ్ దెన్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి అబోర్డ్స్ వచ్చేసాం. కంప్యూటర్ టేబుల్స్, అబోర్డ్స్ ఇలా మనం చూడొచ్చు. ఇక్కడ మనం పియానో కూడా పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం కంప్యూటర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి కంప్యూటర్ రిలేటెడ్ థింగ్స్ అబోర్డ్స్ అందులో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ సెగ్మెంట్. సో ఇక్కడ మనం కలర్ కాంబినేషన్ చూడొచ్చు. అండ్ ఎన్ని సెట్స్ ఆఫ్ చైర్ కావాలి, ఆ చైర్కి ఆ డైనింగ్ టేబుల్ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఇలా మనం ఇక్కడ ఐడియా తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం ఎక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకుంటే బాగుంటుంది, దానికి సూటబుల్ అయ్యే ప్లేస్ ఎక్కడ అన్నది కూడా మనకి క్లియర్గా మనం ఇక్కడ ఐడియా తీసుకోవచ్చు. అండ్ ప్రొఫెషనల్ డైనింగ్ టేబుల్స్ ఎలా ఉంటాయన్నది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి అదే. అండ్ అలా మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా వేస్, ఆ వేస్లో మనం ముందుకి పాస్ ఆన్ అవుతూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు కిచెన్ సెగ్మెంట్ అనమాట. సో కిచెన్ ఎలా ఉండాలి, కిచెన్ మేక్ ఓవర్ ఎలా ఉండొచ్చు, మేక్ ఓవర్ ఎలా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి. సో ఎక్కడ ఏమేమి పెట్టుకోవచ్చు, ఏ ప్లేస్లో ఏది పెడితే బాగుంటుంది, అండ్ మన కిచెన్ని ఇంకా బ్యూటిఫుల్గా ఎలా మేక్ ఓవర్ చేసుకోవచ్చు అన్న ఐడియాస్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ చూస్తుంటేనే మనకి చాలా వరకు ఐడియాస్ వస్తాయి. అదే ఇలా పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా మన కిచెన్ అనేది మారిపోతుంది. సో లుక్ మార్చాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఐడియా వస్తే మన ఒక ఓవర్ వ్యూ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనకి అనిపిస్తుంది అనమాట. ఇన్ కేస్ మనకి ఏమైనా నచ్చినా కూడా మనం ఐకియాలోనే తీసుకోవచ్చు. సో మనకి నచ్చి ఏమన్నా మనం పర్చేస్ చేయాలనుకున్నా క్లియర్గా మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే అక్కడే మెన్షన్ చేసి ఉంటారు. సో ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత వెయిట్ ఉంది, అండ్ ఎంత ప్రైస్ అనేది, దాంతోపాటు మనకి వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ కూడా ఏంది అనేది క్లియర్గా ఉంటుంది. సో దట్ మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ గురించి. అండ్ అలానే ఇంకా కొంచెం ముందుకి మూవ్ ఆన్ అయ్యాము. సో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ ఎలా ఉండాలి, బెడ్రూమ్లో ఎలాంటి లైటింగ్స్ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది, దాంతోపాటు కలర్ కాంబినేషన్, లైటింగ్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, అండ్ మనకి ఆర్ట్స్, బెడ్స్ ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉండాలి, ఎంత సాఫ్ట్నెస్ ఉండాలి అన్నది కూడా మనం డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. ఆ బెడ్ మీద కూర్చొని మనకి ఎంత స్మూత్ సాఫ్ట్ కావాలి అన్నది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
అండ్ ఓన్లీ మన బెడ్రూమ్సే కాకుండా చిల్డ్రన్స్ థీమ్లో మన ఈ బెడ్రూమ్స్ కావాలన్నా చిల్డ్రన్స్కి నచ్చే విధంగా మంచి డెకరేటివ్తో ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థీమ్స్తో మనం ఇందులో చూడొచ్చు. అండ్ ఐడియా మనకి నచ్చితే మనం అది మన చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అప్లై చేయొచ్చు. సో అన్నిటికీ మంచి ఐడియా ఇచ్చేది ఐడియా అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి కర్టన్స్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కర్టన్స్ అండ్ కలెక్షన్స్ ఆఫ్ కర్టన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. విండోస్ డోర్స్ ఇలా మనకి నచ్చినవి మనం తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ అలా ముందుకు వస్తుంటే చిల్డ్రన్స్ రిలేటెడ్ టాయ్స్ అనిపించింది. పెన్విన్స్, క్యాట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. చిల్డ్రన్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆ టాయ్స్తో. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి లైట్స్ అనమాట. సో అంతగా నేను ఈ లైటింగ్ వైపు వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాము. సో మనకి వేస్ అయితే ఈజీగా మనకి అనిపిస్తూ ఉంటుంది ఎటు నుంచి ఎలా వెళ్ళాలి అనేసి. ఆ వేని ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇన్ కేస్ మనకి ఆ సెగ్మెంట్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చేసి ఇంకా పర్చేస్ చేసేసుకొని ఇంకా మనం వెళ్ళిపోవాలి అనుకుంటే బిల్లింగ్ చేసేసుకొని ఎమర్జెన్సీ ఎగ్జిట్లో మనం ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. అది చాలా బాగా అనిపించింది నాకు. ఇంత లాంగ్ తిరగాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ 2 ఆఫర్స్ అయితే నడుస్తుండింది. 99 to 99 ఇలాగా. సో లిప్స్, ఫ్లవర్ వాస్, పాట్స్ ఇలా చాలా బాగున్నాయి అన్నీ. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. ప్యాన్, సాస్, బౌల్స్, స్పూన్స్, ఫోక్స్ ఇలా చూస్తుంటే మీకే తెలుస్తుంది. సమ్ కైండ్స్ ఆఫ్ బౌల్స్ చూడొచ్చు. స్మాల్, మీడియం, లార్జ్, ప్లేట్స్, ఇవన్నీ గ్లాసెస్ ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. నచ్చినవి తీసుకెళ్ళచ్చు. అండ్ సమ్ అయితే ఆఫర్స్ చాలా బాగున్నాయి. రియల్గా ఆఫరబుల్ చేసే విధంగానే ఉన్నాయి. సో అవన్నీ నాకు మళ్ళీ నచ్చాయి. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి కుషన్స్. సో ఇక్కడ చూడండి పిల్లోస్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అండ్ ప్రైసెస్ కూడా అలానే ఉంటాయి. అండ్ ప్రైస్ని బట్టి మనకి కుషన్స్ క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ అన్నీ మారిపోతూ ఉంటుంది. అండ్ ప్రైసెస్ కూడా చాలా ఆఫరబుల్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి యారో అనిపిస్తుంది కదా, అది ఏ డైరెక్షన్లో అయితే మనకు చూపిస్తుందో అదే డైరెక్షన్లో మనం పాస్ ఆన్ అవుతూ వెళ్తే అదే మనకి ప్రాపర్ గైడెన్స్ అయితే ఇచ్చేస్తుంది. అది ఇంకా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ సమ్ డెకరేటివ్ లాగా అరేంజ్ చేసి ఉంచారు. ఆ డెకరేషన్ బాగా అనిపించి ఇంకా అలా క్యాప్చర్ చేశాను. నౌ మూవింగ్ టు లైటింగ్ సెగ్మెంట్స్. సో నార్మల్గా మనం అక్కడ లైటింగ్ చూస్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఆల్ ద సెట్ ఒకటేసారి మనం డిఫరెంట్ కలెక్షన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్ చూడొచ్చు. సమ్ మనం డెకోర్కి యూజ్ చేసే లైటింగ్ చూడొచ్చు. అండ్ సమ్ ఇంట్లో యూజ్ చేసే లైటింగ్ చూడొచ్చు. వామ్ లైట్ కానీ, డిమ్ లైట్ కానీ, డార్క్ లైట్స్ కానీ ఇలా ఆల్ ద సెట్ ఒకటే చోట మనం చూడొచ్చు. సో దట్ మన క్లియర్ ఐడియా అయితే వస్తుంది ఏది తీసుకుంటే బాగుంటుంది మన ఇంటి తగ్గట్టుగా అన్నట్టు. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు అనదర్ సెగ్మెంట్. సో ఇక్కడ ఈ సెగ్మెంట్లో మనకి చాలా కైండ్స్ ఆఫ్ బౌల్స్, బకెట్స్ ఇలా మనం చూడొచ్చు. అండ్ బాక్సెస్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్ అనమాట. ఇది చిన్ని బాక్సెస్ నుంచి పెద్ద బాక్సెస్ వరకు ఉంటాయి. లంచ్ బాక్స్ నుంచి మనం డైలీ యూజ్ చేసే ఇంట్లో కావాల్సిన పెద్ద బాక్సెస్ వరకు మనం ఇక్కడే తీసేసుకోవచ్చు. అండ్ అన్నీ కూడా ఆఫరబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాచెస్ అనమాట. అక్కడ మీకు వాల్కి అనిపిస్తుంది కదా, వాల్ లాక్ వాచెస్ ఇక్కడ మనం చూడొచ్చు. అది కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ప్రతిదీ మీరు ఏది చూసుకున్నా కలెక్షన్స్ అయితే భారీగా ఉన్నాయి. అండ్ బ్రాండ్స్ కూడా మంచి బ్రాండ్సే పెట్టారు. అండ్ ప్రైసెస్ కూడా మంచి ఆఫరబుల్ ప్రైసెసే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్. సో వాల్కి మనం ఎలా డెకోర్ చేసుకోవచ్చు ఫ్రేమ్స్ అన్నది కూడా మనకి ఇక్కడ మంచి ఓవర్ వ్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ మూవింగ్ టు ట్రీ సెగ్మెంట్. సో ట్రీ సెగ్మెంట్ అంటే ఇది రియల్ ట్రీస్ కాదు. సో రియలే ఏమో అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ట్రీస్ అనమాట. సో ఫ్లవర్ వాస్ అని, ప్లాంట్స్ అని, గ్రాసెస్ అని ఇవన్నీ రియలే అన్నట్టుగా అనిపించే ఆర్టిఫిషియల్ అనమాట. అవన్నీ మనం ఇంట్లో మంచిగా డెకరేటివ్ ఐటమ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. నవేడేస్లో మనం రియల్గా అయితే పెంచుకోలేము కాబట్టి, పెంచుకున్నంత టైం కూడా ఎవరికి లేదు కాబట్టి అట్లీస్ట్ ఇలా డెకోర్ చేసుకొని మంచిగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సమ్ క్యాండిల్స్ కూడా ఉంచున్నారు. అది కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి అక్కడ. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి టేబుల్ సెగ్మెంట్.
సో ఇక్కడ స్టడీ టేబుల్ అని ఆర్ అవుట్ సైడ్ టేబుల్స్, ఇన్సైడ్ టేబుల్స్, ల్యాప్టాప్ టేబుల్స్ ఇలా అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అది కూడా వుడ్తో చేసి ఉన్నారు ఈ టేబుల్స్ అన్ని. సో అదంతా మనం ఈ సెగ్మెంట్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు చైర్స్ సెగ్మెంట్ అనమాట. సో ఈ చైర్స్లో కలెక్షన్స్ ఆఫ్ చైర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చైర్స్ అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మన హైదరాబాద్ వ్లాగ్స్లో ఇదే లాస్ట్ వ్లాగ్. సో ఈ ఐకియానే లాస్ట్ వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్తో ఐకియా వ్లాగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ అలానే డే 4 వ్లాగ్స్ కూడా కంప్లీట్ అవుతాయి. అండ్ అలానే మన హైదరాబాద్ ట్రిప్ వ్లాగ్స్ అన్ని కంప్లీట్ అయిపోతుంది. సో ఈ హైదరాబాద్ ట్రిప్స్ వ్లాగ్స్ అన్ని మీకు ఎలా అనిపించింది అన్నది మర్చిపోకుండా కామెంట్లో తెలియజేయండి. అండ్ ఇలాగా మొత్తం ఐకియా అంతా ఎక్స్పీరియన్స్ చేసి మంచిగా రూమ్ అయితే వెళ్ళిపోయి అనుకొని నెక్స్ట్ డే అయితే రిటర్న్ అయితే అయిపోయాము. సో ఈ ఐకియా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అండ్ ఇది నైట్ వ్యూ అనమాట ఐకియాది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఐకియా ఎలా అనిపించింది, అక్కడ కలెక్షన్స్ అని ఐటమ్స్ అన్ని. అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు our channel. And thank you for watching. Tata, bye bye, see you.